శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మన్యంకొండ, మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయచూర్ వెళ్ళే రోడ్లో. దీనిని పేదల తిరుపతి లేదా రెండో తిరుపతి అని అంటారు. ఈ గుట్ట మీదికి ఎక్కుతుంటే మనకు తిరుపతి ఎక్కినట్టుగా అనిపిస్తుంది. మొత్తం ఘాట్ రోడ్స్ ఉన్నాయి, మెట్ల మార్గం ఉంది. తిరుపతిని తలపింపచేస్తుంది ఈ మార్గం. మనము కొండకు వెళ్ళడం కంటే ముందే ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మితో ఉన్నటువంటి, అదేవిధంగా ఇతర దేవతామూర్తులు ఉన్నటువంటి ఆర్చ్ కనిపిస్తుంది. చాలా పాతకాలం నాటిది. ఇది దాటుకొని మనం కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంత మునుపు చెప్పినట్టుగా వాహనాలు వెళ్ళేటటువంటి రోడ్డు పై వరకు ఉంటుంది. అదేవిధంగా మనం కొంచెం ముందుకు వెళ్ళాక మెట్ల దారి కనిపిస్తుంది. మీకు అక్కడ కూడా మెట్ల దారి చూపిస్తాను. తర్వాత వాహనాల దారిలో వెళ్తే మనకు చుట్టూ అందమైనటువంటి దృశ్యాలు చూడవచ్చు. మనం గుడికి వెళ్ళడం కంటే ముందే ఒక కోనేరు వస్తుంది. ఈ కోనేరు దగ్గర నుండి కూడా మెట్లున్నాయి. ఇది చాలా పెద్ద కోనేరు. అవతల వైపు మండపం కూడా కలదు. పూర్వకాలంలో దీని మీద మునులు తపస్సు చేసేవారట. వారి పేరు మీదుగానే మునుల కొండ, మునులు ఉన్నారు కాబట్టి. అదే తర్వాత మాన్యం కొండగా మారిపోయింది. దీన్ని పేదల తిరుపతి అని ఎందుకు అంటారంటే, ఆ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరుని దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడ దర్శించుకుంటే అంతే పుణ్యం వస్తుందన్నమాట. అదేవిధంగా కొండ మీద ఉండడం, మెట్ల మార్గం ఉండడం, అవన్నీ కూడా తిరుపతిని తలపింప చేస్తాయి. అందుకే పేదల తిరుపతిగా దీనికి పేరు. ఇక్కడ 3 కొండలుంటాయి, 7 ద్వారాలు ఉంటాయి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఉలి ముట్టని స్వామి, త్రవ్వని కోనేరు, కట్టని గుడి, చేయని పాదాలు, వీటిని ఇక్కడి ప్రత్యేకతలుగా చెప్తారు. మనకు మెట్ల మార్గం ఆ విధంగా వెళ్ళడానికి ఇక్కడ కూడా ఒక ఆర్చ్ లాంటి ఉంది. దాని కింది నుండి వెళ్తే మెట్ల మార్గం వస్తుంది. మెట్ల మార్గం పక్క నుండే రోడ్డు మార్గం కంటిన్యూషన్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు లేదా చరిత్ర తెలుసుకుందాం. 600 సంవత్సరాల క్రితం శ్రీరంగంలో అలహరి కేశవయ్య అనే పూజారి ఉండేవాడు. అతనికి దేవుడు కల్లో కనిపించి, నేను మన్యంకొండలో ఉన్నాను, అక్కడికి వచ్చి నాకు సేవలు అందించు అని చెప్తాడు. మనం కొండపైకి ఎక్కగానే గరుడు, అదేవిధంగా సీతా సమేత శ్రీరామచంద్రుల ఆర్చ్, పక్కన కోనేరు కనిపిస్తాయి. అయితే శ్రీరాముడు, సీత కూడా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మనం పక్కకు వెళ్ళి చూసినట్లయితే కోనేరు కనిపిస్తుంది. ఇక్కడే స్వామివారి పాదాలు పడడం వల్ల ఆ పాదాల నుంచి వచ్చే నీటితో ఏర్పడ్డటువంటి కోనేరు. ఇవన్నీ కూడా స్వామివారి కటాక్షంతో ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి గుహ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న గుడి కానీ, పాదాలు కానీ, కోనేరు కానీ, ఇవన్నీ కూడా స్వామివారి కటాక్షం వల్లనే ఏర్పడ్డట్టుగా చెప్తున్నారు. మనకు బంగారు వర్ణంలో తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా శిఖర గోపురం మనకు అలానే కనిపిస్తుంది. రకరకాల ఆకృతిలో ఉన్న గుండ్లు చాలా ఉన్నాయి. గుట్ట దిగువ భాగంలో అలివేలుమంగ తాయారమ్మ గుడి, అదేవిధంగా లక్ష్మీ వరాహస్వామి ఆలయం మన తిరుపతిలో కూడా ఉంటుంది. అదేవిధంగా వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అన్నమాట. అది మనం కాసేపట్లో చూస్తాము. తర్వాత శ్రీరంగంలో ఉన్నటువంటి
అలహరి కేశవయ్య అనే పూజారి మొత్తానికి స్వామివారిని సేవించడానికి ఇటు వచ్చేస్తాడు. గుట్ట కింద ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉంటూ ప్రతిరోజు నదిలో పూజలు చేస్తూ స్వామివారిని సేవించేవాడు. ఒకరోజు నదిలో పూజలు చేస్తూ ఉండగా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము నీటి అలలకు వచ్చి తన దూసిట్లో పడిపోతుందన్నమాట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పైన ఉన్నటువంటి గుహలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇక్కడికి శ్రీరాముడు కూడా వచ్చాడు కాబట్టి దీనిని రామకొండ అని కూడా పిలుస్తారు. మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకం మీదకి వస్తాడు. అప్పుడు వాసుకి అనే సర్పం స్వామివారికి ఇక్కడే ఆతిథ్యం ఇస్తుందట. మనం కాసేపట్లో స్వామివారిని దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ద్వారానికి విష్ణుమూర్తి యొక్క దశావతారాలని ఉంచడం జరిగింది. మనం ఇప్పుడు హనుమాన్ దాస్ మండపంలోకి ఎంటర్ అయ్యాము. అతను ఒక వాగ్గేయకారుడు. కీర్తనలతోటి స్వామివారి యొక్క ప్రతిష్టను వ్యాపింపచేశాడు. మనకు తిరుమలలో అన్నమయ్య ఎలానో ఇక్కడ హనుమాన్ దాస్ అలా, అందుకే ఇక్కడ హనుమాన్ దాస్ మండపంగా చెప్తారు. అతనే హనుమాన్ దాస్. తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుంటాం మనం. స్వామివారు ఈ గుహలోనే ఉన్నారు. మనం బయటకు వచ్చాక పెద్ద గుండుని చూడొచ్చు. అదేవిధంగా ఈ గోడలు మాత్రం తర్వాత కాలంలో కట్టినటువంటివి. మనం గుడి నుంచి బయటికి రావాలంటే ఈ పెద్ద గుండు ఉన్నటువంటి సందులో నుంచి బయటికి రావాలి. దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చినట్లయితే ఈ సందుగుండా వెళ్తే అక్కడ శివాలయం కూడా ఉంటుంది. తర్వాత ఆ నుంచి బయటికి వస్తే ఇక్కడ మనకు చుట్టూ కూడా చాలా అందమైనటువంటి ప్రదేశాలు కనిపిస్తాయి. మంచి మంచి గుట్టలు, చెట్లు, చాలా అందంగా ఉంటుంది ప్రదేశం.